ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనములు మీకు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో మీకు శుభం కలుగును గాక. ఎలాగున్నారు? బాగున్నారు కదా? రాత్రంతా దేవుడు మంచి నిద్ర విశ్రాంతిని దయచేశాడు, క్షేమంనిచ్చాడు. అలాగే గడిచిన దినాల్లో కూడా దేవుడు కృపించి నడిపించాడు. ఈరోజు మనం క్షేమస్థితిని కలుగున్నాం. అందుని బట్టి దేవునికి ఎంతో వందనస్తులై ఉంటున్నాం. ఒకవేళ మరి చింతలు, విచారాలు, బాధల్లో ఉన్నట్లయితే దేవుడు మీ యొక్క చింత, విచారములను, బాధలను దేవుడు తొలగించునుగాక. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నెమ్మది, శాంతిని దయచేయాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలము మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి దివ్యమైన కృపలను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంన మరి ఒక వాక్యాన్ని మనము చదువుకుంటాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలు. దేవుని వాక్యంలో ఇక్కడ స్పష్టంగా పేతురు భక్తులైనటువంటి వారికి రాస్తూ మరి ఒక మాట అంటున్నాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి అని. ఆశీర్వాదానికి వారసులయ్యేదాని కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. వాస్తవమే, అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని. ప్రియులారా, చూడండి, మనము అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాన్ని మనం కూడా పొందాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. ఏంటి అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదము అని అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనంలో మరి స్పష్టంగా 2వ వచనాన్ని చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఇక్కడ అబ్రహాముతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. అంటే నీవు ఒక్కడివే, ఒకవేళ ఇంకా సంతానం లేకపోవచ్చు, కానీ దేవుడు ఏమంటాడంటే నిన్ను గొప్ప జనముగా, ఒక జనాంగముగా నిన్ను చేస్తాను అంటున్నాడు. నిజమే ప్రియులారా, దేవుడు చెప్పాడు. ఆ మాట ఎప్పటికి కూడా నిరర్థకము కాదు. అయితే మరి దేవుడు మరి అబ్రహామును గొప్ప జనముగా చేశాడు. అబ్రహాముకు మరి తన చాలా కాలం తర్వాత అనుకు ఒక చక్కటి కుమారుని ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు మరి ఏశావును యాకోబునిచ్చాడు. అట్లా యాకోబుకు 12 గోత్రకర్తలను మరి 12 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆ 12 మంది కలిగినటువంటి పిల్లలే ఇజ్రాయెల్ దేశముగా మరి తీర్చబడుతూ వచ్చింది. ఒక జనాంగముగా, ఒక దేశముగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను, నన్ను కూడా నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. అంతేకాదు, రెండవదిగా మనం చూసినట్లయితే నీ పేరు గొప్ప చేస్తానన్నాడు, నీ నామమును గొప్ప చేస్తానని చెప్పాడు. ప్రియులారా, ఒక మాట మనం గమనించినట్లయితే తన యొక్క పేరును గొప్ప చేశాడు. అబ్రాహాముగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు అబ్రహాముగా మార్చాడు. అంతేకాదు, అబ్రహామును ఎంత గొప్ప వ్యక్తిగా చేశాడు అంటే, భూమి మీద విశ్వాసులకు తండ్రి అనే మాట
మరి ఇప్పటి వరకు కూడా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని యందు విశ్వాసం ఉంచారో వారికి తండ్రిగా చేశాడు. అంతేకాదు పిల్లలు చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రిగా ఆయన పిలువబడుతూ వచ్చాడు. అబ్రహాము కుమారుడైన మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. అంతేకాదు మరి మనకు తెలుసు, మరి పరదేశకు దేవుడు మరి అబ్రహాము రూము అనే పేరు నామకరణం చేయబడుతూ వచ్చింది. పిల్లరా ఇక్కడ చూస్తే అబ్రహాము యొక్క పేరు గొప్పదిగా దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి నేను పిలుస్తున్నాను అని అబ్రహాంతో పిలిచాడు. అదే పిలుపు ఈనాడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ మరి చెప్పాడు, ఏమంటున్నాడంటే, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని, అంటే నిన్ను ఆశీర్వదించి అంటున్నాడు, నీవు ఆశీర్వాదముగా ఉందువు అంటున్నాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారు శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా అంటున్నాడు. నీయందు అంటే ఇప్పుడు ఆయన యందు అనేకులు ఆ సమస్త భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడు, అంటే శాపము నుంచి విడిపించబడతారు, ఆశీర్వదించబడతాడని స్పష్టంగా చెప్పాడు. ప్రియులారా, నిశ్చయంగా చేశాడు. అబ్రహాము యొక్క సంతానంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి భూమి మీదకి తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు ద్వారా సకలమైనటువంటి దుష్టత్వం నుంచి ప్రజలను విడిపించి ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు చేశాడు. అంతేకాదు ఎవరైతే దేవుని అబ్రహాము వలె ఆశీర్వదించబడ్డారో అలాంటి వారి ద్వారా మరి తనకు, తన కుటుంబానికి, తన యొక్క బంధువులకు, తన గ్రామానికి, దేశానికి, భూమి యొక్క సమస్త వంశాలకు ఆశీర్వాదాన్ని దేవుడు ప్రసాదించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ప్రియులారా, నిజంగా అబ్రహామును పిలిచిన దేవుడే ఇప్పుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారమును మోసుకునిచున్న సమస్తలారా నా యొద్దకు రండి అంటున్నాడు. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం మీరు పొందినట్లుగా మరి మీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు శాపమై ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి మనల్ని విడిపించి మన జీవితంలో ఆశీర్వాదాన్ని నింపడం కొరకే యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ వచ్చాడు. మన శాపమంతా భరించాడు. తలపైన ముండ్ల కిరీటం, చేతుల్లో చీరలు, కాళ్ళలో చీరలు, ప్రక్కలో బల్లెపోటు, మరి తల మొదలుకొని అరికాల వరకు నాగడచార్ల వలె దేహమంతా దున్నబడి భూమికి ఆకాశము మధ్యలో శిలువ మీద ఆయన వేలాడుతూ వచ్చాడు. ప్రియులారా, నింద అవమానములు అన్నిటిని కూడా ఆయన భరించాడు. పాపభారమంతా ఆయన భరించాడు. ఆ రీతిగా నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి నేను పిలుస్తున్నాడు. అయితే నేను ఇంకా ఆశీర్వదించబడిన అనుభవంలో లేం. అయితే ఆశీర్వదించబడిన అనుభవంలోనికి ఈ యొక్క ఆశీర్వాదాలు, అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో కూడా నువ్వు పొందాలని ఆశించినట్లయితే ప్రియులారా, ఒక్కటే, నీ శాపము నుంచి నువ్వు విడుదల పొందాలి. అయితే నువ్వు ప్రార్థిస్తే చాలు, యేసు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధునిగా చేయండి అని నువ్వు అడిగితే నీవు నిశ్చయంగా పరిశుద్ధుడిగా అవుతావు. నీవు తప్పకుండా నీవు ఆశీర్వాదానికి వారసుడుగా అవడానికి మొదటి మెట్టు మీదకి నీవు వస్తావన్న సంగతి స్పష్టంగా దేవుని వాక్యం నుంచి చెప్పబడుతుంది. అంతేకాదు రెండవదిగా మీరు చూసినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏ మారు మాట చెప్పకుండా ఆయన ప్రయాణమై వెళ్తూ వచ్చాడు. చూడండి, అక్కడ 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. కాబట్టి అబ్రహాము దేవునికి స్పష్టంగా మరి చెప్పిన మాటకు విధేయత చూపించాడు. ఏమైతే అబ్రహాంతో దేవుడు చెప్పాడో ఆ ప్రకారము వెంటనే విధేయత చూపించాడు. నీ జీవితంలో, నా జీవితంలో మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే విధేయత. కాబట్టి ఘనతకు ముందు ఏముంటుందంటే విధేయత ఉంటుంది.
విధేయతతో కూడినటువంటి ఆయన మాట విని విధేయత మనం చూపించి మనము ఆయన చెప్పిన మాట ప్రకారము ముందుకు వెళ్ళినట్లయితే, ఆయన పిలుపు లోబడి వచ్చినట్లయితే తప్పకుండా ఈ ఆశీర్వాదానికి మీరు వారసులు అవుతారు. మూడవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము తను విశ్వాసముతో ఉన్నాడు. అంటే మనకు రోమీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం, అక్కడ ఇదివరకు ఎన్నడూ చూడలే, నిరీక్షణకు ఆధారం లేదు. అయినప్పుడు కూడా అబ్రహాము ఏం చేశాడంటే విశ్వాసమందు అతడు బలహీనుడు కాలేదంట, సందేహించలేదంట. విశ్వాసమందు బలపరచబడ్డాడు అని చెప్పి రాయబడింది. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం ఉంచుకోండి, తను సంపూర్ణంగా నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడిని ఆయన ఎరిగి విశ్వసించుతూ వచ్చాడు. కాబట్టి నేను కూడా దేవుని యందు సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగినటువంటి వారముగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఆశీర్వాదాలకు వారసులు అవుతాం. అబ్రహాము ఎలాగూ ఆశీర్వదించబడ్డాడో తను గొప్ప జనముగా దేవుడు చేశాడు, తన పేరును గొప్ప చేశాడు, తను ఆశీర్వాదంగా చేసి తన ద్వారా అనేకులను ఆశీర్వదించడానికి ఎన్నుకున్నాడు. ఈరోజు నేను కూడా తప్పకుండా ఇటు మూడంతల ఆశీర్వాదం మన జీవితంలో కూడా కలుగుతుంది. అయితే మనము మొట్టమొదటిగా మన పాప జీవితం నుంచి విడుదల పొందాలి, శాపం నుంచి విడుదల పొందాలి. ఆయనతో చెప్పాడు, నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టు, బంధువులను విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి నువ్వు రా అంటే ఇప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టాడు. నేటి దినం నీవు కూడా పాపం నుంచి సంపూర్ణంగా విడుదల పొందినట్లయితే నీవు ఆశీర్వాదానికి వారసుడు మొదలుపెట్టుకొస్తావు. రెండవదిగా చూస్తే అతడు ఎక్కడికి వెళ్ళాలో ఏ ప్రశ్న లేకుండా దేవుడు పిలిచాడు, విధేయత చూపించి వెళ్ళమన్న స్థలానికి వెళుతూ వచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మరి ఎక్కడ కూడా సందేహపడలేదు, అవిశ్వాసిగా సందేహాలు పడి విశ్వాసమందు బలహీనుడు కాలేదు, కానీ విశ్వాసమందు బలపరచబడి ముందుకు కొనసాగుతూ వచ్చాడు. ఆ రీతిగా నీవు కూడా ఇటు అనుభవంలోకి వచ్చినట్లయితే అబ్రహాం పొందిన ఆశీర్వాదము నీవు కూడా పొందుతావు. దేవుడి ఇట్లాంటి ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి సదాకాలము మరి కలుగజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయల ప్రభువానికి స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క మాటలను బట్టి నీకు వందనాలు. విన్నవారిలో కార్యం జరిగించండి. అబ్రహామును పిలిచినట్లుగా మమ్మల్ని కూడా పిలుస్తున్నందుకు వందనాలు. అబ్రహాం యొక్క ఆశీర్వాదాలకు మేము కూడా వారసులు అవ్వాలని మీరు సెలవులో మరణించారు, సమాజపడి తిరిగి లేచారు, మా శాపమును భరించారు, అందుకు స్తోత్రములు. అటు అనుభవంలోనికి మీరు రావాలంటే ప్రభు మేము పాపం విడిచిపెట్టాలని, రెండవదిగా విధేయత కలిగి ఉండాలని, మూడవదిగా ప్రభు విశ్వాసం కలిగినటువంటి వారు ఉండాలని మీరు జ్ఞాపకం చేశారు. అలాంటి జీవితం మాకు ప్రసాదించాలని మేము కోరుతున్నాం. ప్రభు మీ యొక్క చిత్తంలో మా ప్రియులందరినీ ఆ రీతిగా ఇటు ఆశీర్వాదానికి వారసులుగా సిద్ధపరచమని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సర్వలోక పరిశుద్ధులకును తోడైండి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.